మ్యాడ్ 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 అసలు మూవీ అయితే వేరే లెవెల్. పవన్ కళ్యాణ్ గారిని చాలా స్టైలిష్ అవతారాలు చూసి చాలా ఇయర్స్ అయిపోతుంది. అందులోనూ మళ్ళీ గ్యాంగ్స్టర్ అవతారంలో అంటే మామూలు విషయం కాదు అసలు. నాకైతే మూవీ చాలా నచ్చింది. మీరు కూడా వెళ్ళి చూడండి ఒకసారి అయితే. ఇలా ఈ మూవీకి అయితే రివ్యూస్ అలాంటివి ఏం లేవు. జస్ట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే రివ్యూ అక్కర్లేదు. జస్ట్ ఆయన స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తే అదే హ్యాపీ అందరికీ. అలా అని మూవీలో స్టోరీ లేదని కాదు, స్టోరీ ఉంది. ఒక ప్రాపర్ స్టోరీతోనే మూవీ స్టార్ట్ అయ్యింది, ప్రాపర్ స్టోరీతోనే మూవీ ఎండ్ అయ్యింది. టైటిల్ కార్డ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక ఎంగేజింగ్గా వెళ్తుంది మూవీ. మామూలు ఎంగేజింగ్ కాదు. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎప్పుడైతే మామూలుగా అసలు అక్కడతోనే పైసా వసూలు మూవీ. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీలో కొన్ని ఐ షాట్స్ ఉంటాయి, అసలు మ్యాడ్ స్టఫ్. బయట అందరూ సెకండ్ హాఫ్ 20 minutes చాలా బాగుంది, తర్వాత కొంచెం స్లో అయిపోయింది, బిట్ స్లో అని అది ఇది అంటారు. బట్ ఆ తర్వాత కూడా సినిమా అనేది ఒక ప్రాపర్ వేలోనే వెళ్ళింది. యాక్టర్స్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ గారు, రాహుల్ రవీంద్రన్ వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ అర్జున్ దాస్ ఆయన క్యారెక్టర్ చాలా లేయర్స్ ఉన్నాయి. ఆయన క్యారెక్టర్ వల్లనే మూవీలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. తెలుగు వాళ్ళైతే ఆయన చాలా ఓన్ చేసుకున్నారు. ఇమ్రాన్ హషీమ్ గారు ఆయన విలన్గా చాలా అంటే చాలా పోర్ట్రేట్ చేశారు ఆయన క్యారెక్టర్ని. ఇంకొంచెం విలనిజం ఉంది, బట్ ఇంకొంచెం డెప్త్గా ఉంటే ఇంకా బాగుండని అనిపించింది. బట్ ఆయన మాత్రం చించేశాడు. అండ్ శ్రేయ రెడ్డి గారు ఆడ శివంగి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, అంతే స్క్రీన్ మీద మామూలు కాదు, బీభత్సం అసలు. ఆమె ఉన్నంతసేపు ఆమె గ్రావిటీ లాగా లాగేసుకుంటారు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ తోటి. శుభలేఖ సుధాకర్ గారు అండ్ కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పేరు తెలియదు, బట్ వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ మన కన్మణి ప్రియాంక మోహన్ చాలా క్యూట్గా ఉంది స్క్రీన్ మీద. అంటే ముందే పోద్దని అందరు గెస్ చేశారు, అదే నిజమైంది అనుకో, బట్ షీస్ క్యూట్ ఆన్ స్క్రీన్. మన తమనన్న అయితే మ్యూజిక్తో చంపేశాడు అందరినీ. బాక్సులు బద్దలైపోతున్నాయి ఒక్కొక్కటి అక్కడ. ఓజీ కాన్సర్ట్లో మీసని తిప్పి మరి చెప్పాడు, అలాగే చేశాడు. సినిమాటోగ్రఫీ బై రవికే చంద్రన్ గారు. ఆయన విజువల్స్ చాలా అంటే చాలా స్టన్నింగ్ ఉన్నాయి మూవీలో. కొంతమంది జపనీస్ యాక్టర్స్ కూడా వర్క్ చేశారు ఓజీ మూవీలో, వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. మన ఓజీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్. అసలు మూవీని ఆయన స్వాగ్తో మొత్తం పుల్ అప్ చేశారు. ఒక పర్ఫెక్ట్ మూవీ పడితే బాక్స్ ఆఫీస్ డిస్ట్రక్షన్ ఎలా ఉంటుందో ఈ మూవీతో చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మనకి. మూవీలో ఒక సీన్ ఉంటుంది, లిటరల్గా అకీరా నందన్కి పడుంటే మాత్రం ఆ సీను అసలు థియేటర్స్ అంతా ఎరప్ట్ ఈరోజు మాత్రం. అసలు ఆ సీన్ పడుంటేనా థియేటర్స్ అని తగలపడిపోయి ఈరోజు. అండ్ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ మూవీతోనే. కొంచెం లింక్ కూడా వదిలేశారు. ఒక కల్ట్కి తెలుసు తన హీరోని ఎలా పోర్ట్రేట్ చేయాలో, అలాగే పోర్ట్రేట్ చేశాడు. మామూలు స్టఫ్ ఇవ్వలేదు ఫ్యాన్స్కి అయితే, మరాణ మా స్టఫ్. ఫ్యాన్స్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఎంతగా వెయిట్ చేశారో వాళ్ళకి తెలుసు ఈ మూవీ గురించి. ఫైనల్లీ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. సుజిత్ గుడి కట్టేస్తారు. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.